హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. మనం ఈ వారమంతా ఆస్ట్రేలియన్ డిషెస్ తయారు చేసుకుంటూ ఉన్నాం. ఆస్ట్రేలియన్ స్టైల్లో ఉన్న ఆ రెసిపీస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం. అదే క్రమంలోనే ఈరోజు కూడా రెండు అద్భుతమైన రెసిపీస్ మీకోసం తీసుకొచ్చేసాను. రెండు కూడా చాలా చక్కగా ఉంటాయి. ఫస్ట్ మనం తయారు చేసుకోబోతోంది మాత్రం చక్కటి చికెన్ రెసిపీ అనమాట. నిజానికి బోల్డని ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. దాంతోపాటుగానే కుకింగ్ ప్రాసెస్ కూడా ఎక్కువగానే ఉంది. కానీ ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు, ఎంజాయ్ చేస్తూ కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట. మనం తయారు చేసుకోబోతున్నాము హోమ్ మేడ్ సాసేజ్ రోల్స్. ఈ హోమ్ మేడ్ సాసేజ్ రోల్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. లెట్యూస్ కొద్దిగా, అలాగే కొద్దిగా మైదా పిండి, సాసేజెస్, చికెన్ సాసేజెస్ అవి 3, అలాగే వెల్లుల్లి, కోడిగుడ్డు, బ్రెడ్ క్రమ్స్, ఇంకా టొమాటో కెచప్. టొమాటో కెచప్ కుకింగ్ ప్రాసెస్లో అయినా వాడుకోవచ్చు, లేకపోతే కుక్ అయిన తర్వాత డిప్గా అయినా వాడుకోవచ్చు, లేకపోతే రెండింటికి కలిపైనా వాడుకోవచ్చు. చక్కగా యూజ్ చేస్తామన్నమాట దాన్ని. అలాగే ఇక్కడ చూసినట్లయితే రోల్స్ కూడా మనమే తయారు చేసుకుంటున్నాం కాబట్టి బేసిక్గా మనకున్న పనంతా కూడా అదే అన్నట్లుగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. సో దానికోసం ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఫ్లార్, 100 గ్రాముల ఫ్లార్ పడుతుందన్నమాట. ఇది ప్రాపర్ మెజర్ ఆల్మోస్ట్ ఉంటుంది. 100 గ్రాముల ఫ్లార్ వేసుకొని, పాస్తా డో కోసం నేను మీకు గోల్డెన్ సార్లు చెప్పుంటాను, అదే రెసిపీనే వస్తుంది. కాకపోతే ఇది సీజన్డ్ అనుకోవాలి. సీజన్డ్ పాస్తా డో అంటే కూడా సరిపోతుంది. అదే విధంగా తయారు చేసుకుంటాం. సో సీజనింగ్ కోసం ఏం చేస్తామంటే కొద్దిగా పెప్పర్ వేస్తున్నా, అలాగే పెప్పర్ వేసిన తర్వాత కొద్దిగంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత గార్లిక్ చాప్ చేసుకొని ఇది కూడా ఆ ఫ్లవర్లో వేసి కలుపుకోవాలి. బాగా చిన్న చిన్న ముక్కల కింద మిక్స్ చేశాను. రీజన్ ఏంటంటే బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి. సో అలా మిక్స్ చేసిన గార్లిక్ కూడా ఫ్లవర్లో యాడ్ చేస్తాను. తర్వాత దీన్ని ఏం చేస్తామంటే చక్కగా మిక్స్ చేసుకుంటాము. గుడ్డు కూడా కొట్టివేసి ఆయిల్ వేసుకుంటాము, గుడ్డు వేసుకుంటాం, కానీ వాటర్ మాత్రం యాడ్ చేయమన్నమాట. పాస్తా డోలో కూడా అంతే కదా, అలా యాడ్ చేయము. ఈలోపు ఇంకో చిన్న పని ఉంది. దానికోసం పొయ్యి వెలిగించి పెనం పెట్టుకుంటాం. ఏం లేదండి, సాసేజెస్ ఉన్నాయి కదా, సాసేజెస్ని ముందే కొద్దిగా వేడి చేసుకోవాలన్నమాట, కుక్ చేసుకోవాలి. దానికోసం పెనం పెట్టుకుంటాం. ఓకే, ఈ ఫ్లవర్ని ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకుంటున్నా. తర్వాత ఇందులో ఎగ్, గుడ్డు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇది ఎలాగో మిక్స్ అవుతోంది. ఇలాగే ఇక్కడ పెనం పెట్టుకొని మనం సిద్ధంగా ఉన్నాం. చూసారు కదా, ఇందులో ఏంటంటే ఈ సాసేజెస్ వేసి ఫ్రై చేసుకోవాలి. సగానికి కట్ చేసుకున్నా ఎగ్జాక్ట్గా. ఇందులో కొద్దిగంత ఆయిల్ వేసుకొని
కొద్దిగా మిక్స్ అయిన తర్వాత 5 to 10 ml ఆయిల్ పడుతుంది అనమాట, అది వేసుకోవాలి. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ డౌలో వాటర్ పడవు, మళ్ళీ చెప్తున్నాను. ఇలా చక్కగా డౌ కలిపేసుకుందాం. డౌ రెడీ అయిన తర్వాత దీన్ని షీట్ చేసుకుంటాం. చపాతీ పిండి రుద్దుకుంటాం కదా, అదే విధంగానే రుద్దుకుంటాం అనమాట. చపాతీ పిండి రుద్దుకున్న తర్వాత షీట్స్ కట్ చేసుకొని వాటిని పెట్టి రోల్ చేయాలి. డౌ ప్రిపరేషన్ రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని నీట్గా ఉండలాగా తయారు చేసేసుకొని టేబుల్ అంతా క్లీన్ చేసుకొని చేతులు కూడా కడిగేసుకొని మీకు కనిపిస్తాను. చాపింగ్ బోర్డు పోయి రోలింగ్ బోర్డు, రోలింగ్ పిన్ వచ్చేసాయి అనమాట. వీటిని ఏం చేస్తామంటే చక్కటి డౌ వచ్చింది కదా, వీటిని పాస్తా షీట్ ఎలాగైతే ఉంటాయో లేకపోతే చపాతీ పిండి ఎలా ఉంటుందో అదే విధంగానే రోల్ చేస్తాం. ఇటేమో సాసేజెస్ నీట్గా కుక్ అయిపోయాయి. స్టవ్ కట్టేసా, కీప్ ఇట్ ఆన్ సైడ్. ఈ విధంగా కొద్దిగా పలచటి షీట్ కట్ చేసుకోవాలి. షీట్స్ ఇంకా రోల్ చేస్తూనే ఉన్నా. డౌ కొద్దిగా టైట్గా వచ్చింది కాబట్టి షీట్ కూడా టైట్గా టైం తీసుకొని మరి వస్తుంది. సో దీనికి మనకేంటంటే ఒక మెజర్ మీకోసం చూపిస్తున్నాను. ఎంత మెజర్ కావాలి అనే దాన్ని బట్టి చూసినట్లయితే ఆల్రెడీ సాసేజ్ కట్ చేసుకున్నాం కాబట్టి ఆ సాసేజ్ సైజ్ రావాలన్నమాట. ఈ విధంగా దానికి సరిపోయే విధంగా షీట్ కావాలి. మొత్తానికి ఎంత కావాలి అనే దాన్ని బట్టి చూస్తే ఒక్క లెంత్ అన్నమాట. ఇప్పుడు సాసేజ్ ఇలా పెట్టుకొని దీనికి ఇక్కడి వరకు రావాలి ఒక రోల్. సో మనకి ఆల్మోస్ట్ 2 కరెక్ట్గా వచ్చేస్తాయి. ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్గా ఉండాల్సిన అవసరం ఏం లేదు, కొద్దిగా ఎక్కువ తక్కువ ఉన్నా కూడా పర్లేదు. రైటా? సో ఫైనల్ స్టేజ్ ఆఫ్ కుకింగ్లోకి వెళ్ళిపోయాం మనం. నేను సాసేజెస్ తీసి కూడా పక్కన రెడీగా పెట్టుకుంటాను. ఈ పెనం కూడా మనకు నెక్స్ట్ స్టేజ్ కుకింగ్ కోసం అవసరం పడుతుంది కాబట్టి పొయ్యి మీద పెట్టి రెడీగా పెట్టేసుకుంటాను. వీటిని ఏంటంటే కొద్దిగా డీప్ ఫ్రై కూడా చేసేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకుని అయినా సరే షాలో ఫ్రై చేసుకోండి. ఇవేంటంటే కాలినట్లుగా రావాలన్నమాట, అందుకోసం సరిపోయే విధంగా. ఓకే, నౌ వాట్ వీ డూ, కొద్దిగంత కెచప్ తీసుకొని దీనికి అప్లై చేయాలి. జస్ట్ తడయ్యే విధంగా అంతే. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీని మీద నుంచి కొద్దిగా బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలి. తర్వాత సాసేజ్ పెట్టుకొని రోల్ చేసుకోవాలి. కనిపిస్తుందా?
ఎడ్జ్లో ఆల్రెడీ సాసేజ్ తడి ఉంది కాబట్టి కెచప్ తడి ఉంది కాబట్టి సరిపోతుంది. లేదంటే కొద్దిగా వాటర్ కానీ లేకపోతే ఎగ్ వైట్ కానీ పెట్టి చిన్న కోట్ అలా ఇచ్చి అంటించుకోవాలన్నమాట. ఇలాగ ఇప్పుడు ఒకటొకటే మీరు మళ్ళీ డైలీ సీరియల్ లాగా చూడాల్సిన అవసరం లేదు. యాజ్ యూజువల్గా నేను చెప్పే మాటే నేను మిగతావన్నీ కూడా ఇలా పెట్టుకొని రెడీ చేసుకుంటాను. ఒకేసారి పనంలో ఫ్రై చేస్తాను. మొత్తం అన్నీ చేసేసుకున్నాం. ఆయిల్ కూడా బాగా వేడిగా రెడీ అయిపోయింది. ఇందులో వీటన్నింటినీ వేసి స్నానాలు చేయండి. సాసేజ్ రోల్స్, అది కూడా హోమ్ మేడ్ రోల్స్ చక్కగా రెడీ అయిపోతున్నాయి. దానిపైన అలా అయిపోయింది కదా. ఈ లెట్యూస్ ఒకటి మిగిలింది. ఈ లెట్యూస్ని ఏంటంటే అకంపనమెంట్ కింద ప్రజెంటేషన్లో యూస్ చేయబోతున్నాము, నీట్గా స్ప్రెడ్ చేసి. డిష్ మొత్తం రెడీ అయిపోయింది. నేను ఇంకా స్టవ్ కట్టేసి వాటిని తీసి ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఉన్నాయండి, కనిపిస్తున్నాయి బాగా, చాలా బాగున్నాయి చూడ్డానికి. వావ్, ఏమి రుచి, చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా తయారు చేసుకొని తినేసి ఎంజాయ్ చేసేయండి. ఉన్నది 6 ముక్కలే, అలా నోట్లో వేసుకుంటే అయిపోతాయి. నాకైతే ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకున్నాను. మీకు చెప్పినట్లుగానే మనం తయారు చేసుకోబోతోంది చక్కటి సాలడ్ అనమాట. ఆస్ట్రేలియన్ స్టైల్లో మనం ఆ సాలడ్ తయారు చేస్తూ ఉన్నాము. ఇది వెజిటేరియన్ సాలడ్, పొటాటోస్ యూస్ చేసి చేస్తాము. అలాగే చీజ్ కూడా ఉంటుంది. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరేంటంటే గ్రీన్ వామ్ పొటాటో సాలడ్. గ్రీన్ వామ్ పొటాటో సాలడ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. లెట్యూస్ బేస్ కోసం కొద్దిగా, ఉడికించిన బంగాళాదుంపలు, అలాగే బ్రోకలీ కొన్ని పీసులు, పైన్ నట్స్ లేకపోతే పీనట్స్ ఏవైనా వాడచ్చు. సో పీనట్స్ కొన్ని, వేరుశెనగ గుళ్ళు మన భాషలో, అలాగే గ్రీన్ పీస్ కొద్దిగా, ఫ్రెష్ బేసిల్ లీవ్స్ కొన్ని, పామెజాన్ చీజ్ ఒక ముక్క, అలాగే వెల్లుల్లిపాయలు కొన్ని. ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో మనం బేసిక్గా ఇప్పుడు ఏం చేస్తామంటే బ్రోకలీ ఇంకా గ్రీన్ పీస్ని వార్మ్ చేసుకుంటాం, అంటే వేడి చేసుకుంటాము. అలాగే గ్రీన్స్ అన్ని వాడుతున్నాం కదా, గ్రీన్స్ వాడుతున్నాం కాబట్టి గ్రీన్స్ ఉన్నాయి. అలాగే వాటిని వేడి చేస్తాం కాబట్టి అది వార్మ్ అయింది. గ్రీన్స్ని వార్మ్ చేసి పొటాటో సాలడ్ తయారు చేస్తామన్నమాట. ఇది ప్రాసెస్. జనరల్గా సాలడ్స్ అన్నీ కూడా సర్వ్ కోల్డ్ అంటారు. కోల్డ్ అంటే మరి చిల్ చేసి కాదు, రూమ్ టెంపరేచర్లో కోల్డ్గా కూల్గా మామూలు సర్వ్ చేస్తారు. ఈ సాలడ్ మాత్రం వామ్ సాలడ్ అనమాట, కొద్దిగా వెచ్చగా ఉంటుంది సర్వ్ చేసినప్పుడు కూడా. ఓకేనా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఏం చేయాలంటే పొయ్యి వెలిగించేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ బ్రోకలీ ఫస్ట్ బ్లాంచ్ అవ్వాలి, ఆ తర్వాత గ్రీన్ పీస్ కూడా వామ్ అవ్వాలన్నమాట. అందుకని పొయ్యి వెలిగించేసుకొని ఓ పాత్రలో నీళ్లు పోస్తున్నాం. తర్వాత బ్రోకలీ ఉంది కదా, బ్రోకలీని మనకు కావాల్సిన సైజులో ఫ్లవర్లెట్స్ కింద విడగొట్టుకోవాలన్నమాట. మరీ చిన్నగా అవుతాయి, ఈ సైజు సరిపోతుంది. సో ఇలా ఫ్లవర్లెట్స్ అన్ని విడదీసుకున్న తర్వాత వీటన్నింటినీ వాటర్లో వేసి బ్లాంచ్ చేద్దాం. అలా బ్లాంచ్ అవుతూ ఉంటాయి. బ్లాంచ్ అయ్యే టైంలో లాస్ట్లో మనము గ్రీన్ పీస్ కూడా వేసి వేడి చేసుకోవాలి.
సో ఈలోపు ఏం చేద్దామంటే ఒక మిక్సీ జార్ తీసుకొని బేసిల్, డ్రై బేసిల్ కాకుండా ఫ్రెష్ బేసిల్ వాడుతున్నాం మనం ఇక్కడ. దీన్ని రఫ్ చాప్ చేసేసుకొని, ఇది ఆల్రెడీ కట్ చేసే ఉంది, మిక్సీ జార్లో వేసుకుంటాం. అలాగే పీనట్స్ వాడుతున్నాం మనం. పీనట్స్ అంటే వేరుశనగ గుళ్ళు అనమాట. యూజువల్లీ పైన్ నట్స్ కూడా వాడతారు. పైన్ నట్స్ మనకు దొరకవు కాబట్టి ఆల్టర్నేటివ్గా పీనట్స్ వాడుకోవచ్చు. అయితే ఈ కాంబినేషన్ ఉంది కదా, ఈ పైన్ నట్స్ అలాగే బేసిలు వీటన్నిటిని కలిపి తయారు చేసే ఈ మిశ్రమాన్ని సాస్ అంటారు. ఒక సాసు, ఆ సాస్ పేరు ఏంటంటే పెస్తో సాస్. సో ఆ పెస్తో సాస్ మనం తయారు చేసుకుంటున్నాము. మనం తయారు చేస్తున్న ఈ సాలడ్కి ఈ పెస్తో సాస్ అనేది డ్రెస్సింగ్ కింద వెళ్తుంది అనమాట. ఓకే, సో బేసిలు, పీనట్స్, తర్వాత గార్లిక్, అది కూడా ఇందులో వేసేసాను. అలాగే చీజ్, పార్మెజాన్ చీజ్ ఉంది కదా, చీజ్ని కూడా ఇందులోనే గ్రేట్ చేసుకుందాం. పార్మెజాన్ చీజ్ కూడా చాలా బాగుంటుంది, ఫ్రెష్గా కూడా తినేసేయచ్చు. చీజ్లు అన్నీ కూడా బాగుంటాయండి, కాకపోతే ఆ టేస్ట్ మనకు పట్టాలన్నమాట. స్టార్టింగ్లో కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ తర్వాత బాగుంటుంది. ఇంకో మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ బ్లాంచింగ్కి పెట్టిన బ్రోకలీ కూడా ఉడికిపోయింది, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చిందనమాట. సో ఇందులో ఇంకేం చేస్తామంటే లాస్ట్ 30 సెకండ్స్ ముందు, దించుకునే ఒక 30 సెకండ్ల ముందు గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో దట్ ఏంటంటే బ్రోకలీ ఉడికిపోయింది కాబట్టి ఇది ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఉండదు. 30 సెకండ్ల తర్వాత అన్నీ కలిపి దించేసుకోవచ్చు. ఓకే, బ్యాక్ టు అవర్ మిక్సీ జార్. ఇక్కడికి వస్తే పార్మెజాన్ చీజ్ కూడా వేసేసాము. అందులో కొద్దిగంత ఆయిల్ తర్వాత కొద్దిగంత సాల్ట్, పెప్పర్ కూడా ఇక్కడ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే సీజనింగ్ టైంలో లాస్ట్లో వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. సో ఈ మిశ్రమం ఇలా ఉంది. దీన్ని మిక్సీ పట్టిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. ఈలోపు దాన్ని కూడా వడపోసుకుంటాం. ఈ విధంగా వస్తుంది. మిక్సీలో ఆయిల్ వేసి ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా తయారవుతుంది. దీన్నే మనం పెస్తో సాస్ అని కూడా అంటాము. పాస్తాలు ఇలాంటి వాటికి కూడా యూజ్ చేస్తారనమాట. ఈలోపు మనకి ఇక్కడ వడపోయాల్సింది కూడా వెయిట్ చేస్తుంది మీకోసమే. ఓకే, అలా పక్కన పెట్టేసుకుంటాను. మొత్తం డ్రై అయిపోతూ ఉంటుంది. బొట్టు కారిపోయి తడి లేకుండా ఉంటే మనకు బెటర్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇంకా మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో బంగాళదుంపలు కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఇవి ఆల్రెడీ ఉడికించినవి బంగాళదుంపలు కాబట్టి మనకు వేరే ప్రాసెస్ ఏమవుతుంది. ఓకే, ఫైనలీ బంగాళదుంపలు బౌల్లోకి, ఆ తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేస్తాం. బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా. సో గ్రీన్ పీస్ ఇంకా బ్రోకలీ అవి కూడా ఇందులో వేసేసుకున్నాం. ఆ తర్వాత పెస్తో సాస్ డ్రెస్సింగ్కి ఇదే వాడుతున్నాం అన్నమాట. ఆయిల్ బాగా వెళ్తుందండి దీనికి. పెస్తో సాస్ రెడీ అయ్యే టైంలో కావచ్చు, తర్వాత కావచ్చు, బోల్డ్ అంత ఆయిల్ పడుతుంది. ఇదంతా మిక్స్ అవ్వడానికి కూడా ఆయిల్ ఉంటేనే చక్కగా మిక్స్ అవుతుంది అన్నమాట.
ఫైనలీ పెప్పర్ వేసుకుంటున్నాను. సాల్ట్ ఇందాక మనము సాస్లో కొద్దిగా వేసాము, సరిపోతుందంటే అదే సరిపోతుంది, లేదంటే ఇంకొద్దిగా సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నట్లయితే ప్రాపర్ సీజనింగ్ మ్యాచ్ అయిపోతుంది. ఈ మొత్తం డిష్లో ఏం లేవు, మూడు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అనుకున్నా కూడా బేసిక్గా ఆ ఫ్లేవర్ని కానీ దాని అథెంటిసిటీని కానీ తీసుకొచ్చేది పెస్టో సాసే అనమాట. సో అదే చాలా చాలా ఇంపార్టెంట్, దానివల్లనే మనకు ఆ టేస్ట్ వస్తుంది. సో ఆ పెస్టో సాస్ నీట్గా మిక్స్ అయిపోయే విధంగా కలిపేసుకొని ప్రజెంటేషన్లో పెట్టేయడమేనమాట. సో మిక్స్ చేసేసాను, రెడీ అయిపోయింది. బ్రోక్లీని బేస్ కింద వాడి సాలడ్ని ప్రజెంటేషన్లో పెట్టేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. పెస్టో సాస్ ఫ్లేవర్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వెరీ నైస్, బాగుంది. కాబట్టి మీరు కూడా తయారు చేసుకొని తినేసి ఎంజాయ్ చేసేయాలని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ బాయ్.